నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ 19వ వార్డు వవ్వేరు గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పింఛన్లు పంపిణీ చేశారు. ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు 3,000 రూపాయల పింఛన్ను 4,000 చేసినందుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రతి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి 7,000 రూపాయల పింఛన్ అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం 4 విడతలుగా 1,000 రూపాయలు పెంచిందని మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే పెన్షన్ పెంపుపై సంతకం చేశారని, వాటిని ఈ రోజు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు జొన్నలగడ్డ శివయ్య నాయుడు, మురళీ నాయుడు, వెంకటేశ్వర నాయుడు, ఆత్మకూరు బాబురావు, బొప్పిడి రాజమ్మ, అడ్వకేట్ తిరుమలేష్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. మీరు ఫ్యాషన్ తీసుకునేవాళ్ళు కదా అటైతే ఈ ఫోటో ఆడు చూపియమ్మా ఎవరు ఫోటో సైజ్ మేడం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పెన్షన్ 3,000ని 4,000 చేస్తూ తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానాల్లో అన్ని నెరవేర్చినది. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి సంవత్సరం 2,200 సంవత్సరానికి 250 కాకుండా విడతల వారీగా కాకుండా ఒకేసారి 1,000 రూపాయలు పెంచిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యమైంది అని చెప్తూ తెలుగుదేశం గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నాయకత్వం వర్ధిల్లాలి. మాట మీద నిలబడిన చంద్రబాబు నాయుడు గారు 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 ఇచ్చి గత ప్రభుత్వం కంటే మిన్నగా చేస్తూ మాట తప్పకుండా నడుం తెప్పకుండా ప్రతి ఒక్కటి చెప్పినవన్నీ నెరవేరుస్తున్నాడు. కాబట్టి మా చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం నాయకత్వం, కూటమి నాయకత్వం బాగా వర్ధిల్లాలని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. మా గ్రామ ప్రజల తరఫున కార్యకర్తలు, నాయకులు అందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కోరుకుంటున్నాం. మా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచన మేరకు ఈ పెన్షన్ 3,000 నుంచి 4,000 చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమం చాలా సంతోషంగా జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.